ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కల్చరల్ ఈవినింగ్ కార్యక్రమంలో భాగంగా గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ బాలచంద్ర పాత్రలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి అందరినీ అలరించారు. ఆయన చేసిన అభినయం, పలికించిన డైలాగులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలకు పలు రకాల క్రీడా పోటీలను నిర్వహించారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు ప్రదర్శించిన స్కిట్లు, నాటికలు, ఏకపాత్ర అభినయం అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రజాప్రతినిధులు చేసిన ప్రదర్శనలతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇదే సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తనలో ఉన్న నటనా చాతుర్యాన్ని బయటపెట్టారు. బాలచంద్రుడి గెటప్లో అందరినీ కనువిందు చేసేలా అలరించడమే కాకుండా ఆయన చెప్పిన డైలాగ్ డెలివరీకి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు. సాంస్కృతిక విలువలను ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో మంత్రి అభినయం, భావ వ్యక్తీకరణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కళలకు, సాంస్కృతిక పరిరక్షణకు ఆయన చూపుతున్న ఆసక్తి నిజంగా ప్రేరణదాయకమని చంద్రబాబు, పవన్ అభినందించారు. ఆయనను ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. అదే రణభేరి. ఈ కలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుప్పి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నవగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అందజేసుకుని అమోచ్ఛవతం రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే, రొమ్ము గుర్తుకుని పోయేది కాదు.